భాగంగా బోర్డులో హస్తం పార్టీ ముందంజలో ఉండబోతోంది. నిర్మల్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ నుండి శ్రీహరిరావు కాంగ్రెస్ లో చేరడంతో కాంగ్రెస్ నుండి పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ నుండి మహేశ్వర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, అప్పల గణేష్ టికెట్ ఆశిస్తున్నారు. సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ముదోల్ నియోజకవర్గం నుండి ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. విఠల్ రెడ్డి పాలనపై ప్రజలు అసంతృప్తి భావనలో ఉన్నారని తేలింది. కాంగ్రెస్ పార్టీకి కొంత మేరకు క్యాడర్ ఉన్నప్పటికీ సర్వే రిపోర్ట్ ఆధారంగా బీజేపీకి ముదోల్లో జనాలు ఈసారి పట్టం కడతారని వెల్లడైంది. ఖానాపూర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి అజ్మీరా రేఖ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ నుండి ముఖ్య అభ్యర్థిగా ఉన్న రమేష్ రాథోడ్ 2021లో బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ నుండి ప్రస్తుతం ఎవరు పోటీ చేస్తారో స్పష్టత లేదు. బీజేపీ నుండి అశోక్ సట్ల, రమేష్ రాథోడ్లు టికెట్ ఆశిస్తున్నారు. ఖానాపూర్ లో అజ్మీరా రేఖకి మంచి ఆదరణ ఉండడంతో ఈ ఎన్నికల్లో ఖానాపూర్ లో బీఆర్ఎస్ కి ఆశాజనకంగా ఉందని సర్వే గణాంకాలు వెల్లడించాయి. నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఆర్మూర్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా బీజేపీ పార్టీ ముందంజలో ఉంది. బోధన్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా బీజేపీ పార్టీ ముందంజలో ఉంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. బాల్కొండ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. కామారెడ్డి జిల్లాలో జుక్కల్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. కామారెడ్డి నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. జగిత్యాల జిల్లాలో కొరట్ల నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. జగిత్యాల నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ధర్మపురి నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. పెద్దపల్లి జిల్లాలో రామగుండం నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. మంతని నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. పెద్దపల్లి నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. చొప్పదండి నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. మానకొండూరు నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా బీజేపీ ముందంజలో ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా బీజేపీ పార్టీ ముందంజలో ఉంది. సిరిసిల్ల నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. సంగారెడ్డి నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. పటాన్ చెరువు నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఆందోళన నియోజకవర్గంలో సర్వే ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. మెదక్ జిల్లాలో నర్సాపూర్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. మెదక్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. గజ్వేల్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. సిద్దిపేట నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ ముందంజలో ఉంది. రంగారెడ్డి జిల్లాలో కల్వకుర్తి నియోజకవర్గంలో సర్వే ఆధారంగా బీజేపీ ముందంజలో ఉంది. షాద్నగర్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ ముందంజలో ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య టఫ్ ఫైట్ ఉండనుంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. మహేశ్వరం నియోజకవర్గంలో సర్వే ఆధారంగా బీజేపీ పార్టీ ముందంజలో ఉంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. చేవెళ్ల నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. వికారాబాద్ జిల్లాలో పరిగి నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. వికారాబాద్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండనుంది. తాండూర్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. కొడంగల్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో మేడ్చల్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది.
మల్కాజిగిరి నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య టఫ్ ఫైట్ ఉండనుంది. కూకట్పల్లి నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఉప్పల్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య టఫ్ ఫైట్ ఉండనుంది. ముషీరాబాద్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య టఫ్ ఫైట్ ఉండనుంది. మలక్పేట్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా ఎంఐఎం పార్టీ ముందంజలో ఉంది. అంబర్పేట్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా బీజేపీ పార్టీ ముందంజలో ఉంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. సనత్ నగర్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. నాంపల్లి నియోజకవర్గంలో సర్వే ఆధారంగా ఎంఐఎం పార్టీ ముందంజలో ఉంది. కార్వాన్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా ఎంఐఎం పార్టీ ముందంజలో ఉంది. గోషామహల్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా ఇండిపెండెంట్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. చార్మినార్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా ఎంఐఎం పార్టీ ముందంజలో ఉంది. చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో సర్వే ఆధారంగా ఎంఐఎం పార్టీ ముందంజలో ఉంది. యాకుత్పుర నియోజకవర్గంలో సర్వే ఆధారంగా ఎంఐఎం పార్టీ ముందంజలో ఉంది. బహదూర్పుర నియోజకవర్గంలో సర్వే ఆధారంగా ఎంఐఎం పార్టీ ముందంజలో ఉంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య టఫ్ ఫైట్ ఉండనుంది. మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. జడ్చల్ల నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. దేవరకద్ర నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. అచ్చంపేట్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. వనపర్తి జిల్లాలో వనపర్తి నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో గద్వాల్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా బీజేపీకి టీఆర్ఎస్ కి మధ్య టఫ్ ఫైట్ ఉండనుంది. ఆలంపూర్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా బీఎస్పీ పార్టీ ముందంజలో ఉంది. నల్గొండ జిల్లాలో నకరేకల్ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. నల్గొండ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. మునుగోడు నియోజకవర్గంలో సర్వే ఆధారంగా టీఆర్ఎస్ కి బీజేపీ